తులసి నేను నీకోసం ఆరాటపడుతుంటే ఆఫీస్ వర్క్ లో ఉంటున్నాను అంటున్నావు. ఇవన్నీ కుదరవు. ఈ రాత్రికి మన ఫస్ట్ నైట్. ఇన్నాళ్ళ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ రాత్రి ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలి. పంచాంగాలు చూడాల్సిన అవసరం లేదా? ఈ రోజు మంచి రోజు కాదో చెక్ చేద్దాం ఝాన్సీ. మనసుకి నచ్చినప్పుడే మంచి రోజు. రాహుకాలాలు యమగండాలు ఇవేవి మనకు అడ్డు రావు. ఈ రోజు మన ఫస్ట్ నైట్ జరిగిపోవాల్సిందే, సరేనా? నాకెలాంటి అభ్యంతరం లేదు ఝాన్సీ, కానీలో కహానీలో ఇంకేం లేవు. ఇప్పుడు నువ్వే రీజన్స్ చెప్పినా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. పోస్ట్పోన్ చేయడానికి అస్సలు ఒప్పుకోను. పాపనో బాబునో తొందరలోనే కానీ అత్తయ్య గారి చేతిలో పెడతానని మాటిచ్చాను. నేను మాట నిలుపుకోవాలా వద్దా? నిలుపుకోవాలి. మరి మనిద్దరం ఒకటైతేనే కదా ఆ శుభవార్త ఏదో తొందరలో అత్తయ్య గారికి చెప్తాం. అతి త్వరలో నీతో శుభవార్త చెప్పిస్తాను. పుల్లటి మామిడి పళ్ళు కావాలని నువ్వు అడగాలి, నేను తేవాలి. ఓకేనా? అయితే ముందు ఈ పాలు తాగు. సగం పాలు నువ్వు తాగి ఆ తర్వాత సగం నాకివ్వు. ముందు నువ్వు తాగు. పర్లేదు, నో ఫార్మాలిటీస్. తాగు. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఇటు చూడకంటూ మబ్బురెమ్మ దాన్ని మూసినే, ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది వేళ. నడియడారిలాంటి ప్రాణం, నడిమేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఝాన్సీ, ఈ రోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. నిజంగానా? ఒట్టు. ఇన్నాళ్ల కంటే ఎక్కువ అందంగా కనిపిస్తున్నావు. బెడ్రూమ్ పొగడ్తలన్నీ ఫేక్ అని చాలా మంది అంటారు. నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? నేను అబద్ధాలు ఆడట్లేదు ఝాన్సీ, నిజంగా. నిన్నిలా చూస్తుంటే అమాంతం గట్టిగా హక్ చేసుకుని, మరి నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకు కూడా అలానే అనిపిస్తుంది. గట్టిగా నీ హగ్లో అలజడి దేనికో గ్రహించలేవా, అరమరికల తెరవిడు అలికిడి పోసుకో తెలుసుకో. వివరిస్తున్నా నిన్ను తాకి
కోరికలో తపన తగ్గించుకోలేనా రేవతి కోసం నేను కలిపిన ఆ పాలని ఆ ఝాన్సీ తాగితే ఇంకంతే సంగతులు. వెంటనే ఆపాలి. ఝాన్సీ తాగకూడదు, వాళ్ళిద్దరూ ఒకటవ్వకూడదు. ఝాన్సీ. ఈశ్వర్, టైం వేస్ట్ చేయకూడదని నేను ఇంతగా చెప్తుంటే కావాలని ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఇది గుడ్ టైమో బ్యాడ్ టైమో డౌట్ గా ఉంది ఝాన్సీ. మీ అమ్మే చేదస్తాం అనుకుంటే నువ్వు అంతకంటే ఎక్కువ చేస్తున్నావు. ముందు ఈ ల్యాప్టాప్ పక్కన పెట్టు. ఝాన్సీ, ఇదిగో ఈ పాలు తాగు. తాగు. ఈశ్వర్, 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 ఝాన్సీ. అమ్మ డోర్ కొడుతుంది ఝాన్సీ. ఈ టైంలో ఆవిడ మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? కారణం లేకుండా అమ్మ ఈ టైంలో అస్సలు డోర్ కొట్టదు ఝాన్సీ. ఏ కారణం ఉన్నా అదే ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదు కదా ఈశ్వర్. మీ అమ్మకి ఆ మాత్రం తెలీదా? ఈశ్వర్, ఝాన్సీ, ఈశ్వర్. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి ఝాన్సీ. నేను చేయను, పో. అమ్మా. ఈశ్వర్, ఈశ్వర్. అమ్మా, అమ్మా. పాలు ఎవరు తాగలేదు కదా? అమ్మయ్యా. ఇంకా తాగలేదమ్మా. ఏమైందమ్మా? అది అది ఇందులో బల్లి పడింది ఈశ్వర్. ఇంకా నయం, తాగలేదు. తాగలేదు గనుక పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే పాయిజన్ అయ్యేది. పెద్ద టెన్షన్ లోంచి బయటపడినట్టు అయింది. ముందు పాలు తీసుకెళ్లి పారిపోయాలి. కొంచెం తప్పుకోమ్మా. నిజంగానే బల్లి పడిందా లేదా డ్రామానా? ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఈశ్వర్, నేను ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా, అమ్మో. పెద్ద గండమే తప్పింది. పొరపాటును కూడా ఝాన్సీ ఈశ్వర్లు కలవడానికి వీల్లేదు. ఝాన్సీ తల్లవడానికి వీల్లేదు. ఈ తులసి కంగారు చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఆ రోజు మా ఫస్ట్ నైట్ జరగకుండా పాలల్లో ఏవో మాత్రలు కలిపింది. ఈ రోజు రేవతి కోసం కలిపిన పాలు నేను తీసుకెళ్తే అందులో బల్లి పడిందని తీసుకొచ్చి పారబోసింది. పాలల్లో బల్లి పడ్డం నిజంగా జరిగిందా లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా తెలుసుకుంటా. రావతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీ ఇష్టాలే నాకు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. గ్రూప్స్ రాసేదాకా నన్ను దూరం పెట్టావు. చివరికి రాయకుండానే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అంతటితో మన మధ్య కండిషన్ రద్దయిపోయింది. అయినా సరే నువ్వు ఇంకా ఫస్ట్ నైట్కి ఒప్పుకోకుండా నన్ను చాలా టార్చర్ పెట్టేస్తున్నావు. నన్ను ఇలా దూరం పెట్టి హీనంగా చూడటం ఎంత పెద్ద నేరమో తెలుసా? నేరమా? సిన్సియర్గా ఎగ్జామ్ రాయాల్సిన వాడివి ఎవరితోనూ చేరి కాపీ కొట్టి రాయబోయి అడ్డంగా దొరికిపోయావు. అత్తయ్య గారు నిన్ను సమయానికి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే జైలు శిక్ష అనుభవిస్తూ ఉండేవాడివి. ఊళ్ళోనూ బంధువుల్లోనూ మన పరువంతా పోయేది. రావతి, అలా అయితే జరగలేదు. అందులోనూ నేను కావాలని కాపీ కొట్టడానికి ట్రై చేయలేదు. ఎగ్జామ్ ముందు రోజు ఒక నన్ను తెగబై పెట్టేశాడు.
వాడే నా ఫోన్కి లీక్ చేసిన ఎగ్జామ్ పేపర్ షేర్ చేశాడు. అంటే తప్పు ఎవరిదో అంటావు, నీ తప్పు ఏమీ లేదు అంటావు, అంతేనా? రేవతి, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మన మధ్య డిస్కషన్ అవసరం అంటావా? నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు కదా, అవసరమే. అవసరమే అంటూ కావాలన్న మూడు పాడు చేయాలని చూస్తున్నావు కదా. ఎప్పటికప్పుడు దూరం పెట్టడమే నీ టార్గెట్ కదా. విష్ణు, మూర్ఖంగా మాట్లాడకు. నేను నిన్ను ఎందుకు దూరం పెడుతున్నానో నీకు తెలుసు. నీ తమ్ముడు ఈశ్వర్ కంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి. నువ్వు నీ తమ్ముడికి కాఫీలు టీలు అందిస్తూ అటెండర్గా సెల్యూట్ కొట్టే రోజులు పోయి నీకు ఈశ్వర్ సెల్యూట్ కొట్టే రోజు రావాలి. నేను ఇది కోరుకోవడం తప్ప? నువ్వు ఇలాంటి కోరికలు కోరడంలో తప్పులేదు, కానీ దానికి మన ఫస్ట్ నైట్తో లింక్ పెట్టావు చూడు, అదే నాకు నచ్చట్లేదు. నా తమ్ముడు నాకు సెల్యూట్ చేయడమే కదా నీకు కావాలి. వాడిని ఇప్పుడే పిలుస్తాను. నా కోసం నీ కోసం వాడు ఎన్నిసార్లు సెల్యూట్ చేయమన్నా సరే వాడు చేస్తాడు. రే ఈశ్వర్, చాలు ఆపండి మీ ఓవర్ యాక్షన్. అడిగి సెల్యూట్ చేయించుకోవడం వేరే, అర్హతతో చేయించుకోవడం వేరే. అలాంటి అర్హత నీకు మంచి జాబ్తోనే వస్తుంది. అంతవరకు నో ఫస్ట్ నైట్. అదేం కుదరదు. జాబ్తో సంబంధం లేకుండా మన ఫస్ట్ నైట్ జరిగిపోవాల్సిందే. వదులు. ఏంటిది? వదులు. ఏంటిదా? నువ్వు కోఆపరేట్ చేస్తే దీన్ని రొమాన్స్ అంటారు, లేదంటే ఫైట్ అంటారు. నీకు రొమాన్స్ కావాలా, ఫైట్ కావాలా? నాకేది వద్దు, నన్ను వదిలే. అస్సలు వదిలిపెట్టను. విష్ణు, వదులు విష్ణు. విష్ణు, ఏంటి రావతి ఇదంతా? ప్లీజ్ అర్థం చేసుకో. విష్ణు, ప్లీజ్ రేవతి. విష్ణు వద్దు. ప్లీజ్ రేవతి. ప్లీజ్ విష్ణు. విష్ణు, విష్ణు, విష్ణు. రావతి, వెయిట్. రావతి, అరే నీకు కావాలి? నా మాట విను. మంచి పని అయింది. రావతి, సంజయ్, కంగారు పడ్డావా? ఐఎమ్ సారీ.
నువ్వు నిద్రపోయావో ఇంకా మేల్కొనున్నావో అర్థం కాక అలా చూశాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. స్టిల్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ఎక్స్. ఐ రైట్? సంజయ్, నేను జ్యోతి గురించి ఆలోచించట్లేదు. నా మనసంతా అదోలా ఉంది. అందుకే నాకు నిద్ర పట్టక ఇంకా మెలకువలో ఉన్నాను. నీ మనసంతా అదోలా ఏదోలా అయిపోవడానికి కారణం వాడే కదా. నిజమైన ప్రేమంటే, నిజమైన ప్రేమికుడైతే తన లవర్కి ఇంకొకరితో పెళ్ళైపోతే ఆ ప్రేమ కథ మర్చిపోవాలి కదా. ప్రియురాలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకోవాలి కదా. అది ప్రేమంటే. కానీ నీ జ్యోతి, అదే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జ్యోతి నిన్ను వదిలిపెట్టట్లేదు. నా నుంచి ఎలాగైనా విడదీయాలని గోల్తో ఉన్నాడు. నువ్వు ఇలా అని ఆలోచిస్తుంటే నీ మెంటల్ స్టేటస్ని, నా కట్టుబాటుని వాడన్నిటిని బ్రేక్ చేసి నేను తీసుకెళ్ళిపోతాడు. వాడితో నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావు కదా? సంజయ్, నేను జ్యోతి కోసం వెళ్ళను. నువ్వు అనవసరంగా నా మీద అనుమానం పెంచుకోకు ప్లీజ్. అనుమానం కాదు లక్ష్మి, ఇది ప్రాక్టికల్. ప్రియుడి కోసం భర్తను మోసం చేసి పారిపోయిన భార్య, భర్తకు తెలియకుండా ప్రియుడితో కాపురం చేసిన భార్య, ఇలా చాలా వార్తలు చూస్తుంటాం. మన జీవితం కూడా సోషల్ మీడియాలో ఒక వార్త అవ్వకూడదు కదా. నీ మెళ్ళో మంగళసూత్రాలు వాడు తెంచేయాలని చూస్తున్నాడంటే వాడు ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు అని ద్వేషించినా మళ్ళీ వాడి ప్రేమతో నిన్ను మార్చేస్తాడు. నిన్ను రప్పించుకుంటాడనిపిస్తుంది. నిజం చెప్పు లక్ష్మి, నాకంటే వాడే నీకు ఇష్టం కదా? ఈ పెద్దవాళ్ళు, సాంప్రదాయాలు, నీ మెల్లో మంగళసూత్రాలు ఇవేవి అడ్డు రాకపోతే నువ్వు వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతావా? సంజయ్ ప్లీజ్, జ్యోతి కోసం నేను వెళ్ళను. నా మీద వాడిలాంటి ఆశలు పెట్టుకోకుండా చేయడం కోసమే గుడికి వెళ్ళాను. వాడు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా కాపాడడం కోసమే వెళ్ళాను. అర్థం చేసుకో సంజయ్ ప్లీజ్. లక్ష్మి, నేను నిన్ను పూర్తిగా నమ్మలేను. నేను నీకు మొగుణ్ణి, ఆ జ్యోతి నాకు మొగుడు. వాడి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నిన్ను కాపాడుకుంటూనే ఉండాలి. సర్లే, కూల్, రిలాక్స్, పడుకో, పడుకో, పడుకో. నందినమ్మా, కాఫీ తీసుకోండి. ఏంటి తాయమ్మా, తులసి ఇంకా రాలేదా? డ్యూటీ టైం ఇప్పుడు కాదు కదమ్మా. ఝాన్సీ ఈశ్వర్ల దాంపత్య జీవితం గురించే ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర కాలేదు, సంతోషంగా లేరు. అదేంటమ్మా? వాళ్ళ ఎడబాటుకు కారణం నేనే.